నేను మిస్ శ్రీజ, వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి క్రిస్పీ ప్రాన్స్ ఫ్రై అండి. అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. మనం దానికోసం ముందుగా ఒక 50 grams ప్రాన్స్ తీసుకుందామండి. ఇక్కడ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. అందులో సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. లెమన్ స్క్వీజ్ చేస్తే ఏంటంటే మనకు కొంచెం నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్, తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అండ్ గరం మసాలా, ఇది కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 tablespoon వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి. మనకి క్రిస్పీనెస్ రావాలి అంటే కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే ఒక స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి. మనకి రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి. సో ఈ విధంగా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా ఫుడ్ రెడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే చూడడానికి బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఇష్టం ఉంటేనే యాడ్ చేయండి. ఇది రెస్టారెంట్లో దొరికే విధంగా క్రిస్పీగా వస్తుంది. దీన్ని మనం అంతా కలిపి పెట్టుకొని ఒక 15 minutes పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. ఇది ఆల్రెడీ డీప్ ఫ్రైడ్ ఆయిల్ కాబట్టి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంతే సింపుల్గా విడివిడిగా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై అనేది రెడీ అండి. మీరు కూడా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. చాలామందికి ఫేవరెట్ ఉంటుంది కదండి ప్రాన్స్, కొందరికి తినాలి అని అనిపించదు. సో ఇలా చేసుకొని తింటే చాలా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సో వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకుందాం. సో మిగిలిన వాటిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనం ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత యమ్మీగా ఉన్నాయో. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి థింగ్స్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.